తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్టీ రామారావు టికెట్లు ఇచ్చే వరకు వారు ఎవరో కూడా జనానికి తెలియని మహానేత. ఆ మహానేత ఎవరంటే యనమల రామకృష్ణుడు. అదే యానిమల్ కాదు, యనమల రామకృష్ణుడు. తుని నియోజకవర్గంలో ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటుకున్నాడు. అయితే 1983లో ఎన్టీ రామారావు పార్టీ టికెట్లు ప్రకటించిన తర్వాత ఆ నియోజకవర్గంలో జనం తునికి యనమల రామకృష్ణుడి పేరు ఎన్టీ రామారావు ప్రకటించాడు. అసలు యనమల రామకృష్ణుడు ఎవరు అని ఆ గ్రామంలో ప్రజలు కూడా వెతుక్కున్నారట. అంత మహానాయకుడు. ఇక ఎన్టీ రామారావు క్యాబినెట్లు అంతా కొత్త వాళ్ళే కాబట్టి అప్పుడప్పుడే మేషాలు మొలిసి కొంచెం తిప్పుకుంటా తిరుగుతున్న నేతలందరికీ కొంతమందికి మంత్రి పదవులు కూడా దక్కాయి. ఆ దక్కిన వాళ్ళలో యనమల రామకృష్ణరావు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీలో బీసీ నేతని ఒక్క నేతను కూడా ఎడగనేయకుండా చేసి పడేసినారు. అయితే 2 వారాల కిందట యనమల రామకృష్ణుడు పెట్టిన ట్వీటు, చంద్రబాబు నాయుడికి రాసిన లేఖలు సంచలనంగా మారాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాకినాడ సెజ్ ఏర్పాటైంది. ఆ సెజ్లో బీసీలకు అన్యాయం జరిగిందట. అంటే సెజ్లో భూములు కోల్పోతే కులాల వారీగా అన్యాయం జరుగుతుందా? ఎస్సీలు ఎస్టీలు లేరా? ఓసీలు లేరా? ఓన్లీ బీసీలే ఉన్నారా? నీవు మంత్రిగా ఉన్నప్పుడే సెజ్ ఏర్పాటైంది, మరి బీసీలకు అన్యాయం జరిగితే ఏం చేస్తా ఉన్నాం? 4 మంత్రి పదవులు, స్పీకర్ పదవి, ఎమ్మెల్సీ పదవులు, నీ కూతురికి ఎమ్మెల్సీ, నీ అల్లుడికి ఎంపీ, అన్ని పదవులు వచ్చినా ఇప్పటికీ అసంతృప్తిగా ఉంటూ అసలు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నేనే నడిపిస్తున్నాము అన్న అహంకారంతో చంద్రబాబు నాయుడికి లెటర్ రాశాడు. ఇక ఆ లెటర్ రాసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోయారు యానిమల రామకృష్ణ మీద. ఇంక అవకాశం దొరికింది కదా, ఇచ్చుకున్నారు. ఎందుకంటే ఆ యనమల రామకృష్ణుడు అనే వ్యక్తి మీద ప్రజల్లో కానీ కనీసం మీడియాలో కానీ సరైన అభిప్రాయం లేదు. అసలు చంద్రబాబు నాయుడు ఈ మనిషిని ఇన్ని రోజులు ఎందుకు మోస్తున్నాడు? చంద్రబాబు నాయుడికి సంబంధించిన అత్యంత సీక్రెట్స్ ఏమైనా యనమల రామకృష్ణుడి చేతిలో ఏమైనా ఉన్నాయా? యనమల రామకృష్ణుడు అడిగిన పదవి ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడిని బజారుకి ఇడుస్తాడనే భయం ఏమైనా పట్టుకుందా అనే కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు వైసీపీ పేటీఎం డాగ్స్. అయితే యనమల రామకృష్ణుడు మూతికి కళ్ళెం వేసేసాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడైతే లేఖ రాశాడో అప్పుడే కళ్ళెం పడిపోయింది. ఇక యనమల రామకృష్ణుడికి ఎలాంటి పదవులు వచ్చే అవకాశం లేదు. ఇక రిటైర్మెంటే. ఎమ్మెల్సీ పదవి కాలం కూడా ముగియబోతా ఉంది. ఆ ముగిసిన తర్వాత ఇక చాప మడతేసి యనమల రామకృష్ణుడు ఫ్యామిలీ తునిలో తప్ప తుని నియోజకవర్గంలో కూడా 1-2 మండలాలు, అందులో ముఖ్యంగా తొండంగి మండలంలో యాదవులు ఎక్కువగా ఉన్నారు. యాదవులకి పదవి ఇవ్వడం అనేది ఎవరు వ్యతిరేకించరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జెండా లేపిన దగ్గర నుంచి భుజాలు అరిగిపోయేలాగా ఆ పార్టీని మోస్తున్న వాళ్ళల్లో యాదవులు కూడా ప్రముఖంగా ఉన్నారు. అయితే యనమల రామకృష్ణుడు తప్ప పార్టీలో కష్టపడుతున్నారు ఎవరు లేరా? యనమల రామకృష్ణుడు తుని నియోజకవర్గంలో తప్ప ఆ పక్క నియోజకవర్గంలో కానీ, పక్క జిల్లాలో కానీ, రాయలసీమలో కానీ ఎక్కడైనా ఒక జిల్లాలో మీటింగ్ పెట్టాడా తెలుగుదేశం పార్టీ కోసం? ఎంతసేపటికి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం ప్రెస్ మీట్లు పెట్టడం మినహా యనమల రామకృష్ణుడు చేసింది ఏమిటి అని రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రశ్నిస్తున్నాడు. యనమల రామకృష్ణుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఆస్తి అంతా ఇప్పుడు 6,000 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు? యనమల రామకృష్ణుడు తమ్ముడు మరో కృష్ణుడు చేసిన అరాచకాలు జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల తర్వాత అత్యంత బలంగా ఉన్న సామాజిక వర్గ బీసీ కులం శెట్టి బలజలకి మంత్రి పదవి రాకుండా చేసింది ఎవరు అని కూడా నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక యనమల రామకృష్ణుని ఇలాగనే చంద్రబాబు నాయుడు మోసుకుంటూ వచ్చి పదవులు ఇస్తూ పోతే పార్టీలో తప్పుడు సంకేతాలు వచ్చే అవకాశం ఉంది. జెండాలు మోసేవాడికి జెండాలు, పదవులు అనుభవించేవాడికి పదవులు అనే విధంగా పరిస్థితి తయారైతే ఎలాంటి సంకేతాలు జనంలోకి నువ్వు తీసుకువెళ్తున్నావు అనేది కూడా అనుమానం వస్తూ ఉంది.
ఒకవైపు ప్రభుత్వాన్ని నడిపించుకోవాలి, మరోవైపు పార్టీని చక్కదిద్దుకోవాలి. పార్టీకి కష్టపడ్డది ఎవరో చూడాలి. ఇక వృద్ధ నేతలకి రిటైర్మెంట్ ఇస్తే మంచిది. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నిద్రాహారాలు మాని ప్రజా సేవ చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూ ఉంటున్నారు. వాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వండి. వాళ్ళ పిల్లలు వారసులు ఉన్నారు, ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారు. ఇక శ్రీనివాసరావు లాంటి పార్టీ అధ్యక్షులు ఉన్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి బీసీల్లో అన్ని కులాలకి న్యాయం చేయండి. యాదవుల్లో కూడా కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వండి. యాదవ కులంలో ఓన్లీ యనమల రామకృష్ణుడు ఒక్కడికే, ఆయన కుటుంబంలో వాళ్ళకి, ఆయన బంధువులకి 5 పదవులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని కూడా ప్రశ్న తలెత్తా ఉంది. రాబోయే రోజుల్లో ఇంక యనమల రామకృష్ణుడు అయితే ఆయన గొయ్యి ఆయన ఎత్తిస్తున్నాడు. ఇక ఆయన ఎవరు రక్షించే అవకాశం లేదు. గవర్నర్ పదవి, ఆ పదవి, ఈ పదవి అంటున్నారు, కానీ ఆయన రాసిన లేఖతో ఆ పదవి కూడా వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. గతంలో కూడా ఒక నేత పదవి రాలేదని నోరు పారేసుకొని చంద్రబాబు నాయుడికి దూరం అయిపోయాడు. చంద్రబాబు నాయుడు ఎవరైనా ఒక నేతను పరీక్షిస్తాడు. పేషెన్సీగా ఉంటే పదవి వెతుక్కుంటూ వచ్చింది. నిద్రపోతున్నవాడిని లేపి కూడా పదవిస్తాడు. యనమల రామకృష్ణుడు అది బ్రేక్ చేసుకున్నాడు. పదవి వచ్చే అవకాశం ఉన్న సమయంలో ఆయన రాసిన లేఖ ఆయన రాజకీయ సమాధికి ముందు మాటగా మిగిలిపోనుంది. రాబోయే రోజుల్లో యనమల రామకృష్ణుడు ఏమి చేయబోతున్నారు అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.